సోషల్ మీడియాలో చైనా నగరాలను, అక్కడి పారిశ్రామిక అభివృద్ధిని, ఆకాశానంటే భవనాలు, రహదారులను చూసిన వారికి ఎవరికైనా ఔరా అనిపించక మానదు. అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతున్న చైనాలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యపడిందనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి చైనా అన్న పేరు వినగానే మనకు పొరుగు దేశాలపై కుట్రలు చేసే డ్రాగన్ అన్న పేరే గుర్తుకు వస్తుంది. ఆ వెంటనే అక్కడ ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యమైందన్న ప్రశ్న కూడా వస్తుంది. చైనా అనగానే మార్క్సిజం, సోషలిజం, ప్రజలకు పరిమిత స్వేచ్ఛ అన్న ఆలోచనలు కూడా వస్తుంటాయి. అయితే ఈ అంశాల మధ్య పరస్పర సంబంధం విషయంలోనే పాలకుల సామర్థ్యం పనిచేయడం వల్లనే అభివృద్ధి సాధ్యపడింది అంటారు నిపుణులు. పీపుల్స్ రిపబ్లికన్ చైనా గురించి నిత్యం ఏదో ఒక వార్త చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ అక్కడి పరిస్థితులను కళ్ళారా చూడటం, వారితో మాట్లాడి తెలుసుకోవడం వేరుగా ఉంటుంది. చైనాలో కొన్ని వారాల పాటు పర్యటించిన తరువాత వారి అభిప్రాయాలలో మార్పు వస్తుందని అంటారు విశ్లేషకులు. అవడానికి చైనా మనకు శత్రు దేశమే అయినా ఎవరిని పట్టించుకోకుండా తన మానాన తాను పనులు చేసుకుంటోంది. 2050లోగా ప్రపంచాన్ని ఏలాలి అనుకుంటున్న చైనా గురించి తెలుసుకోవడం అవసరం. చైనా అభివృద్ధి అంతా 2 శతాబ్దాల కాలం నాటిదని చెబుతారు నిపుణులు. ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడేవారు గుర్తించినది ఏంటంటే, ఈ భావనకు అభివృద్ధి చెంది తీరాలన్న పట్టుదల బీజాలు చరిత్రలో కనిపిస్తాయి. అవి 1949 నాటి కమ్యూనిస్ట్ విప్లవంతో మొదలయ్యాయి. వారిలో విప్లవం కోసం ఎంత తపన ఉండేదో, బలమైన అభివృద్ధి కోసం అంత ఆకాంక్ష ఉండేది. ఆ మేరకు వారి ఆలోచనలు కార్యరూపం తేలడంతో చైనా పాలకులు ముఖ్య పాత్ర పోషించారు. చైనా పైన కూడా అన్ని దేశాలపైనే జరిగినట్టే విదేశీయుల ఆధిపత్యం, దోపిడీ కొనసాగింది. చైనాకు సంబంధించిన చరిత్రను తరచి చూస్తే 1839 నాటి మొదటి నల్లమందు యుద్ధంతో సరిగా 110 సంవత్సరాల తరువాత, అంటే 1949లో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమైంది. ఈ కాలాన్ని కమ్యూనిస్టులు అవమానాల శతాబ్దం లేదా సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అంటారు. తమ నాయకత్వాన ఆ తరువాతి 100 సంవత్సరాలు, అంటే 1949 నుంచి 2049 వరకు ఉన్న కాలాన్ని పునర్జీవన శతాబ్దం లేదా సెంచరీ ఆఫ్ రిజువనేషన్ అని వ్యవహరిస్తున్నారు. ఇది ఒక రకంగా చైనాను పాలించిన వారు విధించుకున్న విజన్ అని అనుకోవచ్చు. చైనా చరిత్ర, సంస్కృతిపై విస్తారంగా అధ్యయనం జరిగిన మావో కాలంలో జరిగిన తీర్మానం ప్రకారం ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఏకదీక్షతో పనిచేస్తూ వస్తున్నాయి. తమ లక్ష్య సాధనకు అవసరమైన అవగాహనలు, ప్రణాళికలు, వాటి అమలులో పట్టుదల, అందుకు కావలసిన ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, మానవ వనరులు అన్నీ వారికి పుష్కలంగా ఉన్నాయి. అందుకు తగినట్టుగా ప్రజల సహకారం కూడా ఉంది. అందుకే 1949లో మొదలైన పునర్జీవన శతాబ్దంలో 75 సంవత్సరాలు పూర్తయి మరొక 25 సంవత్సరాలు మిగిలి ఉన్న దశలోనే చైనా గణనీయమైన అభివృద్ధిని సాధించగలిగింది. కమ్యూనిస్టు విప్లవంలో అవమానాల శతాబ్దం, పునర్జీవన శతాబ్దం అనే భావనలు ఉంటాయి. అదేవిధంగా ఆ దేశ చరిత్రలో సంస్కృతి, జాతీయ భావన, దేశభక్తి పునాదిగా ప్రజలను సమీకృతం చేసే పాలకులు కూడా ఉన్నారు. ప్రజలను ఈ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములను చేయడంలో వారు విజయం సాధించారు. ఆ అభివృద్ధి ఫలాలను మొత్తం మానవ జాతి చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు పంపిణీ చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. ఇది సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెబుతున్న మాట. ఆ అభివృద్ధి తీరుతున్నల గురించి చూస్తే ఎన్నో కథనాలు ఉంటాయి. వాటిలో ఒక్కదాని గురించి చూస్తే బీజింగ్ నుంచి షియాన్ నగరానికి ఉన్న హై స్పీడ్ రైలు గురించి చెప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే ఈ రైలులో ప్రయాణం విమాన ప్రయాణానికి పట్టినంత సమయమే పడుతుంది. పైగా జనానికి అందుబాటు ధరలో ఉంటుంది. చైనాలో బుల్లెట్ ట్రైన్ 550 నగరాలను కలుపుతూ 45,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ సమయాన్ని ఆదా చేస్తుంది. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఎంత వేగంగా వెళుతుందో రాబోయే స్టేషన్ ఏదో ముందుగానే లోపల తెలిపే వీలుంది. అక్కడ యువత, ఉద్యోగస్తులు విపరీతంగా వినియోగించుకుంటారు. అదొకటే కాదు, 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు మరొక మార్గంలో ఉంది. అయితే ఇప్పుడు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు కూడా ప్రయోగ దశలో విజయవంతం అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ రైలు వేగం 620 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుందని సమాచారం. అయితే చైనా హై స్పీడ్ రైళ్లు ఏవి నేలపై నడవవు. వందల వేల కిలోమీటర్లు మన మెట్రో రైళ్ల కోసం ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ కారిడార్లపైనే పరుగులు తీస్తూ ఉంటాయి. ఇక చైనా అభివృద్ధి లక్ష్యం గురించి చూస్తే, చైనా అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు సజావుగానే సాగుతూ ఉండడంతో ప్రపంచంలోని ఆర్థికంగా 2వ స్థానానికి చేరింది. 2049 నాటికి మొదటి స్థానానికి చేరాలన్నదే చైనా లక్ష్యంగా ఉంది. ఆ రోజుల్లో అయితే చైనాకు ఎన్నో అభివృద్ధి చెందిన
యూరోపియన్ దేశాల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాంటివన్నింటినీ అధిగమించిన చైనాకు ఇప్పుడు కేవలం అమెరికా మాత్రమే పోటీలో నిలిచింది. పర్చేసింగ్ పవర్ అమెరికా కన్నా చైనాలో తక్కువ కావడంతో అమెరికాను మించిపోవడం జరిగింది. నౌకాబలంలో అమెరికాను దాటడం, వైమానిక శక్తిపై పెట్టుబడులు, అంతరిక్షంలో ప్రయోగాలు, చంద్రమండల యాత్రలు, స్పేస్ స్టేషన్ నిర్మాణం లాంటివి చేస్తూ సైన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా దరిదాపులకు రావడమే కాదు, కొన్నింటిలో ఇప్పటికీ అమెరికా కన్నా ముందుకు పోవడం జరిగింది. చైనా ఎప్పుడూ చెబుతుండే ఏకధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచం అనే నినాదం, బ్రిక్స్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టులతో అమెరికా కూటమిని అధిగమించాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియా దేశాలతో అతిపెద్ద దేశంగా ఎదిగింది. రాజధాని బీజింగ్ నగరం కాగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అధికార పార్టీగా ఉంటుంది. ఇక దేశంలో ఏం జరగాలన్నా అక్కడి నిర్ణయాలు జరుగుతాయి. జనాభా విషయంలో భారత్ తరువాత 140 కోట్లతో జీడీపీలో అమెరికా తరువాత, వైశాల్యంలో రష్యా తరువాత రెండో స్థానంలో ఉంటుంది. మొత్తం చైనా 33 భాగాలుగా విభజించారు. ఇక పాలనాపరమైన సౌలభ్యం కోసం వాటిని 22 ప్రావిన్స్, 5 స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగాలుగా విభజించారు. 4 డైరెక్ట్ కంట్రోల్డ్ మున్సిపాలిటీలుగా బీజింగ్, తియాజిన్, షాంఘై, చాంగ్వింగ్ నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. 2 స్వయం పాలిత ప్రాంతాలైన హాంకాంగ్, మాకోలు కూడా విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఎంత పురోగతి సాధించినా చైనాకు కూడా కొన్ని సమస్యలున్నాయి. చైనాలో జనాభా దాదాపు మనలాగా ఉన్న, వనరుల ఉపయోగం ఎక్కువ. ప్రజల అవసరాల కోసం బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తుంటారు. మహిళలకు అక్కడ 100% రక్షణ ఉంటుంది. నేరాల సంఖ్య కూడా చాలా తక్కువ. దేశంలో ఎక్కడ చూసినా దారి పొడవునా పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, గ్రామాలు, ఎంత చిన్న ప్రదేశానికైనా చక్కని రోడ్లు ఉంటాయి. పెద్ద పరిశ్రమలు ఉన్న దగ్గర కూడా కార్మికులకు దగ్గరలో 20 నుంచి 30 అంతస్తుల భవనాలను ప్రభుత్వమే కట్టించేస్తుంది. ఎవరో విడిగా స్థలం కొనుక్కోవడం ఉండదు. కావాలంటే ప్రభుత్వమే లీజుకిస్తుంది. ఇలా చేయడం వల్ల వందల ఎకరాలు పోగు చేసుకోవడం కుదరదు. ఈ దారి పొడవునా వరి పొలాలు, కూరగాయల సాగు, పూల నర్సరీలు కనిపిస్తాయి. ఎక్కడా సాగులో లేని వృధా భూమి కనిపించదు. నగరాల్లో కొంచెం స్థలాన్ని కూడా వృధా కానివ్వరు. చైనాలో ఉచిత ఆరోగ్య రక్షణ సదుపాయం ఉంది. ప్రజలు ప్రభుత్వ మద్దతు గల తప్పనిసరి బీమాతో కలిసి వైద్యం చేయించుకుంటారు. ప్రాథమిక వైద్యం తేలికగానే దొరుకుతుంది. కానీ హాస్పిటల్స్ లో ఉండాల్సి వస్తే పెద్ద సమస్యలకు మాత్రం వైద్యం ఖరీదుగానే ఉంటుంది. 95% బీమా కిందకు వస్తుంది. విద్య విషయంలో మొదటి 9 ఏళ్లు ప్రాథమిక, కొంత మాధ్యమిక విద్య తప్పనిసరిగా ఉంటుంది. ఈ చదువులన్నీ ఉచితంగా ఉంటాయి. దేశంలో ఉండాలంటే చైనా భాషను తప్పకుండా నేర్చుకోవాలి. పెద్ద పెద్ద నగరాల్లో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడరు. వ్యాపార లావాదేవీలంతా సొంత భాషలోనే చేస్తారు. పెద్ద చదువులను బట్టి ఫీజులు చెల్లించుకోవాలి. అక్కడ పిల్లలకు క్రమశిక్షణ, హోంవర్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చైనా ఇప్పుడు ప్రపంచంలోని ఆర్థికంగా మొదటి స్థానానికి చేరుకోబోతుందన్న దేశం. అయితే నేటి తరం పెళ్లిళ్ల మీద, పెళ్లి తరువాత పిల్లల విషయంలో నిరాసక్తత చూపిస్తూ ఉన్నారు. దాంతో దేశంలో జననాల రేటు బాగా పడిపోయింది. వృద్ధ జనాభా పెరిగిపోతోంది. దీనికి కారణం గతంలో చైనా పాటించిన కుటుంబ నియంత్రణ విధానాలే కారణం. ఇప్పుడు పిల్లలను కనడం విషయంలో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ నానా కష్టాలు పడక తప్పడం లేదు.